హాయ్. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నమస్కారం. నూతన సంవత్సరంలో, నూతన ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి రోజు మీకు లైవ్ రావడం చాలా సంతోషంగా ఉంది. న్యూ ఇయర్ చాలామంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అయితే ఈ సంవత్సరం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎలా ఉండాలి అని నా భావాలు మీతో పంచుకుంటాను. ద ఫస్ట్ కాంటెక్స్ట్ ఈస్ ఎందుకంటే కంటెంట్ ఏం చేయాలి అన్నది కంటెంట్. ఎందుకు చేయాలి అనేది కాంటెక్స్ట్. నేను ఈ మధ్యన చాలా సార్లు చెప్పుంటాను. డజంట్ మ్యాటర్ వేర్ యూ ఆర్ గోయింగ్ ఇన్ లైఫ్. వాట్ మ్యాటర్స్ ఈస్ వేర్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్. Are you coming from love? Are you coming from fear? If you are coming from scarcity, if you are coming from anything lack, we cannot create an extraordinary future. That is why before creating wonderful 2024, we have to set a context. That is why first we have to write a list of at least 10, 20, 30, 50 beautiful things that happened in 2023. What are you grateful? With that attitude of gratitude, you are in such a position to create an inspiring future. So the first concept I would like to talk about is the minimalism. సో చాలా గోల్స్ ఉంటాయి. మన విజన్ బోర్డ్ నిండా బిగ్ బాయ్ టాయ్స్ అంటుంటారు. నథింగ్ రాంగ్ విత్ దట్. బట్ లైఫ్‌ని టూ హార్డ్ చేసుకోక్కర్లేదు. సో మనందరికీ తెలుసు స్మార్ట్ గోల్స్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్ అండ్ టైమ్ బౌండ్. బట్ మై ఫ్రెండ్ Paritosh Sharan has taught me a beautiful thing few days ago. That earth is simple. Keep life simple. There's a beautiful book called Don't Sweat the Small Stuff. చిన్న చిన్న వాటికి వరి అవ్వకండి. దాని కింద ట్యాగ్‌లైన్ ఏముంటదో తెలుసండి? ఆల్ థింగ్స్ ఆర్ స్మాల్ స్టఫ్. అన్ని చిన్న విషయాలు. సో కీప్ లైఫ్ సింపుల్. బీ 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 హ్యాపీ. బీ ఇన్ థిస్ మొమెంట్. చీర్ అప్. నేను చాలా సీరియస్‌గా వర్క్ తెలుసుకున్నాను. నాట్ బీ కమిటెడ్. యూ డోంట్ హావ్ టు బి సీరియస్. వి కెన్ బి ఫర్మ్. వి కెన్ బి జెంటిల్ అండ్ ఫర్మ్. సో కీప్ సింపుల్. ఎనీ గోల్ కీప్ సింపుల్. అండ్ ఎమ్ నాట్ జస్ట్ మెజరబుల్. ఎంతకాలం మనం నంబర్స్ తోటి మనం వి ఆర్ నాట్ కంప్యూటర్స్. వి ఆర్ నాట్ రోబోట్స్. మీనింగ్ మనం ఏం చేస్తున్నా గాని డస్ ఇట్ హావ్ ఎనీ మీనింగ్? డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు యూ ఆర్ అదర్స్? మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత. ఇఫ్ ఇట్ ఈస్ టు ప్రూవ్ టు సంబడి ఇట్స్ నాట్ మీనింగ్. ఏ ఈస్ నాట్ జస్ట్ అచీవబుల్. డస్ ఇట్ పాజిటివ్‌లీ ఇంపాక్ట్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్? ఇది కుటుంబం కోసం, సంపాదించడం కోసం వేరే దేశాలు వెళ్తుంటారు. దానివల్ల లోన్‌లీనెస్ రకరకాల వేరే ఛాలెంజెస్ వస్తాయి. ఇక్కడ ఫ్యామిలీ మిస్ అవుతుంది. పిల్లలు మిస్ అవుతారు. అక్కడ హెల్త్ కాస్ట్ అవ్వచ్చు. సిన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సంథింగ్ విచ్ యూ కెనాట్ బై విత్ మనీ. ఇట్స్ నాట్ విస్ సో ఇట్ షుడ్ ఇంపాక్ట్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. ఒక గోల్ తీసుకుంటే, ఆ గోల్ మిగతా అన్నిటిని కూడా పాజిటివ్‌గా ఇంపాక్ట్ చేయాలి. బికాస్ లైఫ్ హాస్ మల్టిపుల్ డైమెన్షన్స్. అండ్ ఆర్ ఈస్ రిలవెంట్. ఈజ్ ఇట్ రిలవెంట్ టు యూ? డజంట్ మ్యాటర్ వేరే వాళ్ళు అచీవ్ చేసారా లేదా? వేరే వాళ్ళకి రిలవెంటా లేదా? ఈజ్ ఇట్ రిలవెంట్ టు యూ అండ్ యువర్ లైఫ్? అండ్ టీ ఈస్ నాట్ జస్ట్ ఎటువైపు వెళ్తుంది మీ లైఫ్? ఈజ్ ఇట్ గోయింగ్ టువర్డ్స్ వెల్‌నెస్? గోయింగ్ టువర్డ్స్ వెల్ బీయింగ్? పీస్ ఆఫ్ మైండ్? గోయింగ్ టువర్డ్స్ ప్రాస్పెరిటీ? ప్రాస్పెరిటీ ఈస్ నాట్ జస్ట్ మనీ. సంపద కలిగి ఉండడం. ప్రకృతిలో జీవించగలగడం. అలైన్‌మెంట్ ఇన్ ట్యూన్ టు ద నేచర్ అండ్ యూనివర్స్. ఈ యొక్క పర్పస్ తోటి అలైన్‌మెంట్ అయ్యుండి. బాడీ, మైండ్, హార్ట్ అండ్ సోల్ అలైన్‌మెంట్‌లో ఉండగలడు. మీ ఇన్నర్ కంపాస్‌కి అనుగుణంగా జీవించండి. దట్ ఈస్ 2 వర్డ్స్. సో సెట్టింగ్ గోల్స్ విత్ దిస్ కాంటెక్స్ట్ ఇన్ మైండ్. So there's a Vishesh Lakiani asked the most beautiful questions. What do you want to experience in 2024? Where do you want to go? And what do you want to contribute? These 3 areas. మీరు ఏం ప్లేసెస్‌కి వెళ్ళాలనుకుంటున్నారు?
ఎక్కడ ఎలాంటి కొత్తవి నేర్చుకోవాలనుకున్నారు? ఎక్స్‌పీరియన్సెస్. ఒక మూవీ చూసారండి. దట్ ఈస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. ఒక ప్లేస్‌కి వెళ్లారు. దట్స్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. సో, మీరేదైనా కొత్త ఎక్స్‌పెరిమెంట్ చేశారు. అడ్వెంచర్స్ చేశారు. ఇయన్నీ ఎక్స్‌పీరియన్సెస్. అండ్ గ్రోత్. Growth is your skills, knowledge, competence, where you want to grow. So you can ask yourself skills and knowledge you want to master. What kind of person you want to be? Suppose కొన్నిసార్లు మన స్కిల్స్ కూడా ఔట్‌డేటెడ్ అయిపోతుంటాయి. సో ఈ ఎక్స్‌పీరియన్సెస్, ఈ స్కిల్స్ అండ్ కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్ ఈస్ నథింగ్ బట్ ద ఇంపాక్ట్. సో వాట్ డు యూ వాంట్ టు కంట్రిబ్యూట్? హౌ టు హెల్ప్ యువర్ ఫ్యామిలీ, యువర్ కమ్యూనిటీ? What kind of legacy do you want to lease? You want to leave. Suppose I know that ప్రతి సంవత్సరం ఆ బుక్ రాయాలనుకుంటాను. ఇయర్ వెళ్ళిపోతుంటుంది. అఫ్‌కోర్స్ నేను అనుకున్నది ఇఫ్ నాట్ బుక్ పుస్తక రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. బట్ థిస్ ఇయర్ ఐ యామ్ డిటర్మైన్డ్. వాట్ డు యూ వాంట్ టు కంట్రిబ్యూట్? సో ఇన్ ఫాక్ట్ లైఫ్ ఈస్ టు గివ్. యూ ఆర్ హియర్ టు సర్వ్. సో ఇది విజన్ బోర్డ్ కింద కూడా మీరు రాసుకోవచ్చు మీరు. ద కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ యూ వాంట్. అండ్ అగైన్ దీంట్లో కూడా ఎలాంటి గోల్స్ పెట్టుకోవచ్చో మనం చూద్దాం. సో బిఫోర్ సెట్టింగ్ దట్ గోల్స్, బీ కేర్‌ఫుల్ అబౌట్ ద ఎనిమీస్ యూ హావ్. కంపారిజన్ ఈస్ ద నంబర్ 1 ఎనిమీ ఇన్ లైఫ్. అన్‌ఫార్చునేట్‌లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఈ ఎనిమీస్ తోటే నిండిపోయింది. ఎవ్రీవేర్ రాట్ రేస్. చాలా మారింది అనిపిస్తా ఉంటది. కానీ ఒక్కొక్కసారి మళ్ళీ ఏదైనా మనం ఒక పల్లెటూరు వెళ్లి చూస్తే ఎక్కడ ఉన్నాం అని అనిపిస్తా ఉంటది. సో అందుకని దయచేసి భగవంతుని గనక మీకు గౌరవం, కొంత ప్రేమ, కొంత భక్తి ఉన్నట్లయితే మనని గాని, పిల్లల్ని గాని ఎవరితో కంపేర్ చేయలేం. బికాజ్ భగవంతుడు మనకి ఎంతో యూనిక్‌గా మనని క్రియేట్ చేసాడు. మన వేలి ముద్రలే మ్యాచ్ అవ్వవు. బాడీలో ఉన్న చిన్న పార్ట్‌లో ఉన్న ఇంటీరియర్ మ్యాచ్ కాదు. మరి అలాంటిది మన సోల్స్ ఎలా మ్యాచ్ అవుతాయి? సోల్ కోడ్ మన సోల్ డీఎన్ఏ ఎలా మ్యాచ్ అవుతుంది? వి ఆర్ యూనిక్ అని తెలుసు కనుక మనం ఏం చేయగలం? మన సత్తా ఏంటి? మన యొక్క ఆహ్, రేస్ ఏంటి? వి కెన్ సెట్ అవర్ ఓన్ స్టాండర్డ్స్ ఫర్ లైఫ్. సో, కంపారిజన్‌ని మనం ఏం చేయొచ్చంటే ఇన్‌స్పిరేషన్‌గా ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ కంపేర్డ్ విత్ సంబడి ఎల్స్ వి కెన్ గెట్ ఇన్‌స్పైర్డ్. అదే సేమ్ మనం చేయక్కర్లేదు. బట్ వి కెన్ గెట్ ఇన్‌స్పైర్డ్. సో, అందుకని కంపారిజన్‌కి శత్రువైతే మిత్రుడు ఇన్‌స్పిరేషన్. అలౌ దట్ టు ఇన్‌స్పైర్ యూ. అలౌ దట్ పర్సన్ టు ఇన్‌స్పైర్ యూ. ఈవెన్ యువర్ కాంపిటీటర్ కెన్ ఇన్‌స్పైర్ యూ. అందుకని వర్త్ ఇట్. రైవల్స్ కూడా లైఫ్‌లో. సో, ది సెకండ్ వన్ ఈస్ పర్ఫెక్షన్. చాలా సార్లు మనం ఎంత బాగా చేసినవి మనం ఎవరన్నా చెప్పినా అక్నాలెడ్జ్ చేస్తామో లేదో. ఏదైనా మిస్టేక్ చేసి చెప్తే మాత్రం మనల్ని మనం తిట్టుకోవడంలో చాలా ఎక్స్‌పర్ట్ అయిపోతుంటాం. ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్ మనకి ఆగస్ట్ 15కో, జాన్యువరి 26కో కొన్ని పెద్ద పెద్ద శిక్షలు చేసిన వాళ్ళకి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష విధిస్తూ ఉంటారు. కొన్ని పర్టిక్యులర్ డేస్‌లో. కొన్ని దేశాల్లో అయితే రాజు బర్త్‌డే మనం అంత పెద్ద శిక్షలేం చేయలే. అంత పెద్ద నేరాలేం చేయలేదు. చిన్న చిన్న వాటిని మనం ఎక్కువ నిందించుకోవాల్సిన అవసరం లేదు. వి కెన్ ఫర్‌గివ్ అవర్ సో, పర్ఫెక్షన్ నుంచి మనం చూడాల్సిందేంటి? గ్రాటిట్యూడ్. మనం ఎన్ని బాగా చేసామో లెట్స్ బి గ్రేట్‌ఫుల్. ఎన్ని మనం సక్సెస్ అయ్యామో లెట్స్ బి గ్రేట్‌ఫుల్. ఏదైతే సక్సెస్ అవ్వలేదో ఐడియల్ లైఫ్ ఉండాలి. ఇట్స్ నాట్ నెసెసరీ. ఒక ల్యాండ్‌స్కేపింగ్ పార్క్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇవంత పర్ఫెక్ట్‌గా ఉంది. దేర్ ఇస్ ఎ బ్యూటీ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ అంటారు. అందుకని ఏదైనా మీరు సాధించాలంటే ఎక్సలెన్స్ కోసం చూడండి తప్ప పర్ఫెక్షన్ కోసం కాదు. అండ్ థర్డ్ వన్ ఇస్ ఎ జడ్జ్‌మెంట్. అండ్ మనుషులుగా మనం మనని గాని, ఇతరులని గాని జడ్జ్ చేయడం అన్నది చాలా సాధారణం. అండ్ చాలా కష్టం గూడా జడ్జ్ చేయకుండా ఉండలేకపోవడం. మనం జడ్జ్ చేయకుండా ఉండలేకపోయినప్పుడు వి కెన్ జడ్జ్ దెమ్ పర్ఫెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక బ్యాక్ ప్యాక్ ఏసుకొస్తుంటారు. ఆ బ్యాక్ ప్యాక్‌లో వాళ్ళ జీవితంలో కష్టాలు, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి గాయాలు, బాధలు ఇయన్నీ ఏసుకొస్తా ఉంటారు. ఎక్కడో కొద్దిమంది ఆ చెత్తంతా తీసేసి తిరిగి ఆ బ్యాక్ ప్యాక్‌లో ప్రేమ పెంచుకుంటారు, గ్రాటిట్యూడ్ పెంచుకుంటారు, కైండ్‌నెస్ పెంచుకుంటారు. ఆ బ్యాక్ ప్యాక్‌లో ఏముందో తెలీదు. ఈ బ్యాక్ ప్యాక్‌లో మాత్రం అందమైనవి ఉండేటట్టు
అందుకని అవతల వాళ్ళ దగ్గర ఏదున్నా, మీ దగ్గర ఎలాంటివున్నాయి మీ బ్యాక్ ప్యాక్‌లో, మీ దగ్గర ఇవ్వడానికి ఏముందో అందుకని ఇన్‌స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్ వై దే ఆర్ బిహేవింగ్ లైక్ థట్. నౌ బీ క్యూరియస్. బీ క్యూరియస్ అబౌట్ దేర్ చైల్డ్‌హుడ్. బీ క్యూరియస్ అబౌట్ దేర్ జర్నీ. పర్టిక్యులర్‌గా మీ కుటుంబ సభ్యులో, మీ మిత్రులో, మీతో పార్ట్నర్స్‌తో జర్నీ చేసేవాళ్ళైతే బీ క్యూరియస్. ఎస్పెషల్లీ విత్ చిల్డ్రన్. బీ క్యూరియస్ అబౌట్ దెమ్. సో అండ్ గాంధీ గారు చెప్పిన మాట ఒకటి ఉంది గదండీ! బి ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎలా ఉండాలి అందరూ అనుకుంటున్నారో ఉండండి అంటారు. నేనేమంటానంటే బి ద లవ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మదర్ తెరెసా ప్రపంచంలో రొట్టె కాపలంగా లేదు గానీ ప్రేమ కాపలా. సో లిటిల్ బిట్ ఆఫ్ లవ్. అండ్ 2023 ఐ యామ్ సో గ్రేట్‌ఫుల్. సో మెనీ నాకెవరైనా ఒక పర్టిక్యులర్‌గా ఒక మహిళ, ఒక ఆడపిల్ల కొంచెం నాకేదైనా ఉందంటే ఐ కెన్ ఫిగర్ ఇట్ ఔట్. ఐ కెన్ సెన్స్ ఇట్. సో, వాళ్ళు నాతో గనక మాట్లాడితే నేను మళ్ళీ తిరిగి వాళ్ళకి మెసేజ్ చేయడమో, మాట్లాడడమో చేసి సో మెనీ పీపుల్ అడాప్ట్ మీ యాస్ బ్రదర్. ఐ యామ్ సో గ్రేట్‌ఫుల్. సో, అంటే ఒక అన్నయ్య అని పిలిపించుకోవడం అనేటటువంటిది ఒక అదృష్టం అన్నమాట అండి. అంటే మనం అంటే మన జీవితంలో ఎవరికన్నా ఒక స్మాల్ డిఫరెన్స్ అంటే ఈవేళ మనకి మెంటల్ హెల్త్ అనేది నెక్స్ట్ పాండమిక్ అంటున్నారు. నాకు తెలిసింది ఆల్‌మోస్ట్ మైల్డ్‌గా ప్రెజెంట్ పాండమిక్ అనేది జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు గూడా కొంత రెస్ట్రిక్ట్ కొంత టైం దొరికితే అది పర్సనల్ డెవలప్‌మెంట్, మోటివేషన్ చేయక్కర్లేదు. బట్ పారాడైమ్ షిఫ్ట్ చేయగలరు. చూసే దృష్టికోణాన్ని మైండ్ సెట్ షిఫ్ట్ చేయాలి. అందుకని కోచింగ్ అండ్ పవర్‌ఫుల్ క్వెషన్స్. సో, డెఫినెట్‌లీ ఇవాళ చాట్ జీపీటీ లాంటివి ఉన్నాయి గనుక ఎవరు టెక్నికల్ హెల్ప్ అవసరం లేదు. ఎక్కడ క్యూరియాసిటీ ఉందో అక్కడ మీరు నేర్చుకోవాలి. ఇంకా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గారిని మీరెలా జీనియస్ అయ్యారంటే, ఐ యామ్ నాట్ జీనియస్ బట్ ఐ యామ్ క్యూరియస్. థట్ ఈస్ హౌ ఐ బికేమ్ జీనియస్. సో, నేను త్రిబుల్ ఐ ప్రిన్సిపల్ అని చెప్తాను. మనకి త్రిబుల్ ఐటీ, ఐఐ ఇలాగా చాలా వరకు చూడండి. థర్డ్ ఐ అంటే యూజువల్‌గా ఏంటంటే, మన థర్డ్ ఐ అంటే ఇంట్యూషన్. కానీ మనకి థర్డ్ ఐ ఏంటంటే, నేను చెప్పిన ప్రకారం ఇంటెన్షన్, ఇంటిగ్రిటీ అండ్ ఇంటెలిజెన్స్. చాలా మంది ఇంటెలిజెన్స్ మాత్రమే పెట్టుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ అన్నది మా గురువుగారు ఒక మాట అంటుంటారు. మీరందరూ జేబులో తేళ్ళేసుకొని తిరుగుతార్రా అని. జేబులో తేళ్ళేసుకోరు. జేబులో తేళ్ళెవరేసుకుంటారు? తెలివేసుకొని తిరుగుతార్రా మీరు? వేరే వాడిని ఎలాగ పడేయాలని మన తెలివి వాడేద్దాం అనుకోండి, మన చేతిలో ఆ జేబులో చెయ్యి పెట్టగానే ముందు మనకే కొడుతుంది. ద్వేషం ఉందనుకోండి వేరే వాళ్ళ మీద, ఇంకా అంతకంటే డేంజరస్ ఈ దేశాలు చూడండి టెర్రరిస్టులను పెంచి, తిరిగి వాళ్ళకే తిరిగి కాటేసే విధంగా అయిపోలే? మనం ఈ ప్రపంచానికి ఏమిస్తామో మనకదే వస్తుంది. ఫస్ట్ ఇంటెన్షన్ బి ప్యూర్. లెట్ ఇంటెన్షన్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. లెట్ ఇంటెన్షన్ కమ్ ఫ్రమ్ లవ్. సో, రెండవది ఇంటిగ్రిటీ. మనం ఆలోచించేది, మాట్లాడేది, చేసేది ఒక్కటే ఉంటే, మనం మనుషుల యొక్క విశ్వాసాన్ని చూరగొంటాం. వ్యాపారమైనా అంతే, జీవితమైనా ఇదే సూత్రం. అందుకని తక్కువ మాటివ్వండి. మాట ఇచ్చేటప్పుడు మీకు తెలియకపోతే ఆ మాట కోసం నిలబడండి. ఆ నిలబడడంలో మీరు ఎదిగిపోతారు. మూడవది ఇంటెలిజెన్స్. ఖచ్చితంగా మనం ఏ రంగం ఎంచుకున్నామో ఆ రంగంలో ఇంటెలిజెన్స్ ఉండాల్సిందే. వాళ్ళ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ ఇంటెన్షన్స్ అండ్ ఇంటెగ్రిటీ మ్యాటర్స్. ఇది వీలైతే పంచదలుచుకున్నాను. మీరు కూడా ఆహ్, మిత్రులుగా, అభిమానులుగా, సబ్‌స్క్రైబర్స్‌గా మీకు కూడా ఉపయోగపడితే చాలా సంతోషం. అండ్ వాట్ ఈస్ యువర్ బాగ్? అంటే మనకి జిమ్ కాలిన్స్ గారు ఆయన 'గుడ్ టు గ్రేట్' అన్న దాంట్లో గోల్స్ వేరు, బాగ్ వేరు అన్నాడు. బీ హ్యాగ్ అంటే బిగ్, హెయిరీ, ఆడాషియస్ గోల్. ఎలా ఉండాలంటే మీరు రోమాలను నిక్కపొడిచేంత గోల్ అన్నమాట. మీకంట చిట్ట పెద్దదే ఉండాలి. అది మిమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తుంది. అంటే యువర్ గుడ్ బిహేవ్ ఫోర్సెస్ యూ టు బికమ్ ఎన్ అమేజింగ్ కంపెనీ, అమేజింగ్ విజనరీ. అంటే మీ కంపెనీని పెద్ద చేస్తుంది. మిమ్మల్ని కూడా పెద్ద చేస్తుంది. అంటే మన చంద్రయాన్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇస్రోకి ఒక బీహాగ్ అన్నమాట. అలాగా మనం చాలా ఏరియాల్లో బీహాగ్ పెట్టుకోవచ్చు. ఫిజికల్ బీహాగ్ ఏంటి? ఈ సంవత్సరం ఫిజికల్‌గా మీరు ఎలా ఉండదలుచుకున్నారు? లెర్నింగ్ బీహాగ్ ఏంటి? ఏదైనా నేర్చుకుంటే అది ఎలాంటిది నేర్చుకోదలుచుకున్నారు? మీ రిలేషన్‌షిప్ బిహేవ్. మీరు మీ యొక్క ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా చేయదలుచుకుంటే, ఎలాంటిది చేస్తే అది వాళ్ళకొక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉండిపోతుంది. అది స్పిరిచ్యువల్ బిహేవ్. మీరు ఒకవేళ ఎవాల్వ్ అవ్వాల్సుంటే చిన్న చిన్నగా ఇంక్రిమెంటల్‌గా కాదు.
టేక్ ఎ జైంట్ లీప్ and transform, enlighten. It's much, much easier. Experience the experience of being blissful. So it's much, much easier. So find a guru, find a right mentor, and your financial be hack. అండ్ మన ఆర్థికంగా కూడా వెళ్ళాలనుకుంటే చాలా అందనటువంటివి పెట్టుకోకండి. అగైన్ బీ సింపుల్. వాట్ ఈస్ ద బీ హ్యాక్? సో మేబీ సమ్ పీపుల్ క్లియరింగ్ ఆల్ ద డెట్స్ అండ్ ప్లస్ ఫిగర్‌లో ఉంటే అది బీ హ్యాక్ అవ్వచ్చు. యూ షుడ్ సెట్ యువర్ ఓన్ బీ హ్యాక్. అండ్ మీ ఎక్స్‌పీరియన్సెస్ ఎలాంటివి ఉండాలి? గ్రోత్ ఎలా ఉండాలి? ఇంపాక్ట్ ఎలా ఉండాలి? ఇవన్నీ కలిపి ఈవెన్ ఇఫ్ యూ సెట్ వన్ బీ హ్యాక్ మిగతా అన్ని పెట్టుకున్నా కూడా చాలా సంతోషం. సో, ఈ క్వెషన్స్ కూడా నాకు చాలా చాలా ఉపయోగపడినాయి. ఎందుకంటే డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఒక పని చేయాలనుకున్నారు మీరు 2024లో. మీరు ఆ పని చేస్తే ఏమేమి వస్తది? సపోజ్ యూ వాంట్ టు గో టు జిమ్. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ గో టు జిమ్ ఎవ్రీ డే? మీరు ఒక 5 పాయింట్స్ రాసుకోండి. తర్వాతది వాట్ వోంట్ హ్యాపెన్ ఇఫ్ యూ గో టు జిమ్. ఎందుకంటే మీరు జిమ్‌కెళ్ళడం వల్ల కొన్ని జరుగుతాయి. జిమ్‌కి వెళ్ళడం వల్ల కొన్ని జరగవు. బికాజ్ ఆ టైంలో కొన్ని చేయలేరు మీరు. సో, ప్లస్ జిమ్‌కి వెళ్ళడం వల్ల ఇంకేమైనా జరగవా? సో, చాలా సటిల్ క్వెషన్స్ అండి ఇవి. థర్డ్ వన్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ గో టు జిమ్? ఏమవుతుంది జిమ్‌కెళ్ళకపోతే? అన్ని నెగెటివే అక్కర్లేదు. కొన్ని పాజిటివ్ కూడా జరగొచ్చు. సో, ఏమేమవుతాయి? అలాగా వాట్ వోంట్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ గో టు జిమ్? మీరు జిమ్‌కి వెళ్ళకపోతే ఏమవుతాయి? జిమ్‌కి మళ్ళీ లాస్ట్ క్వెషన్ ఈస్ వాట్ వోంట్ హ్యాపెన్? మీరు జిమ్‌కి వెళ్ళకపోతే ఏమి అవ్వవు. ఏమేం జరగవు. ఇవి సమ్‌టైమ్స్ ఇవాళ మనం కొన్ని చూస్తుంటాం ఎక్స్‌ట్రీమ్స్. ఏమేమి జరగవు. సో, ఈ 4 క్వెషన్‌లో కూడా మీకు ఒక వైస్ డెసిషన్ తీసుకొచ్చనమాట. సో, యూ కెన్ ఆస్క్ యువర్‌సెల్ఫ్ దీస్ క్వెషన్స్. కార్తీసియన్ ఆహ్, క్వెషన్స్ అంటారండి. ప్రిన్సిపల్స్ అంటారు వాటిని. సైకాలజిస్ట్. అండ్ ఒకసారి మీరు ఒక గోల్ పెట్టుకున్నాక ఇది ఖచ్చితంగా మీరు రాస్తారు. మీ హాబిట్స్ ఫార్మ్ అవ్వాలంటే గనక 21 డేస్ ఎవరైనా కంటిన్యూయస్‌గా చేస్తే హాబిట్ మొదలవుతుంది. హాబిట్ అవ్వదు. అది చిగురిస్తుంది. 66 డేస్‌కి ఒక హాబిట్ అవుతుందండి. బట్ 250 డేస్ గనక చేస్తే ఇది ఆహ్, అడిక్షన్ కింద అంటే తిరిగి ఇర్రివర్సిబుల్ తిరిగి వెనక్కి రాలేనంత రిహాబిలిటేషన్ అంతే రానంత అలవాటుగా, వ్యసనంగా మారుతుంది. అందుకని మంచి వాటిని వ్యసనంగా మార్చుకోవాలంటే మీరు ఈరోజు నేను ఈ సంవత్సరం అనుకున్నది సాధించాలి అనుకుంటే ఏమేమి ఆపేయాలి లిస్ట్ రాసుకోండి. రెడ్ అన్నమాట. బ్లాక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనే అవి మీరు చెయ్యరు. రెండోది ఏమేమి మొదలు పెట్టాలి ఫస్ట్ చేయకపోతే. ఎక్కువ ఎక్కువ రాసుకోకండి. సింపుల్. అండ్ థర్డ్ వన్ ఈస్ మినిమైజ్. ఏది తగ్గించాలి. కొన్ని సపోజ్ మొబైల్ మనం అవాయిడ్ వాట్సాప్ మేబీ మనం అవాయిడ్ చేయలేకపోవచ్చు. ఏది తగ్గించాలి. మాక్సిమైజ్. కొన్ని బానే చేస్తున్నారు. కానీ అవసరమైనంత చేయట్లేదు. ఏది మాక్సిమైజ్ చేయాలి. సపోజ్ నేను లైవ్ గాని, పాడ్‌కాస్ట్‌లు గాని దట్ సోషల్ మీడియా ప్రెజెన్స్ కానీ చేస్తున్నా. కానీ అవసరమైనంత చేయట్లేదు. సో, ఏది మాక్సిమైజ్ చేయాలి అండ్ కంటిన్యూ. ఇది ఆల్రెడీ బాగా దాన్ని కంటిన్యూ చేయాలి. ఇది కూడా మీరు ఆలోచించొచ్చు. అలాగే బ్లూ ఓషన్ స్ట్రాటజీలో ఒక కంపెనీ గోల్ పెట్టుకునే ముందు, ఒక ఇన్నోవేషన్ చేసే ముందు ఈ 4 చెప్తారు. ఏదేది మన జీవితంలో అవసరం లేదు ఎలిమినేట్ చేసేయండి. ఏదేది ఎక్కువ అవసరం లేదు తగ్గించండి. అలాగే ఏది అవసరం ఎవరు చేయట్లేదు ఈ వాల్యూ అడిషన్ ఇది క్రియేట్ చేయండి. అది ఇంతవరకు లేనిది మన వ్యాపారంలో, మన బిజినెస్‌లో, మన ప్రొడక్ట్‌లో, సర్విస్‌లో క్రియేట్ చేయండి. ఎలిమినేట్ వాట్ ఈస్ నాట్ and decrease what people don't use much and increase which makes their life easy అండ్ వాళ్ళ లైఫ్ ఇంకా బాగా ఉపయోగపడే ఈ సర్వీస్‌లన్నీ పెంచండి. అండ్ క్రియేట్ ఇంతవరకు లేదు, ఎవరు ఆలోచించలేదు. అండ్ థిస్ ఈస్ వేర్ ఇన్నోవేషన్ విల్ హ్యాపెన్. మన లక్ష్యాల్లో గాని, బిజినెస్‌లో గాని, సర్వీస్‌లో గాని వి కెన్ బ్రింగ్ దట్ ఇన్నోవేషన్. థాంక్ యూ సో మచ్. అండ్ వీబీ ప్రాస్పెరిటీ వేణు భగవాన్ ప్రాస్పెరిటీ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వి డు inspire people, enable, enrich, enlighten and uplift the human spirit. ఇంటర్నెట్‌లో. దానికి మీ సర్వీసెస్ చేస్తాం. మైండ్ షిఫ్ట్ ఫర్ బ్రేక్‌థ్రూ ట్రాన్స్‌ఫర్మేషన్ విచ్ ఈస్ పర్సనల్ కోచింగ్ ఫర్ బిజినెస్‌మెన్, లీడర్స్, క్రియేటింగ్ ద మొమెంటమ్ ఫర్ రిజల్ట్స్ విచ్ ఈస్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఫర్ వెల్ బీయింగ్ కమ్యూనిటీస్ అంటే విల్లా ప్రాజెక్ట్స్ కానీ, ఫార్మ్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ, గ్రీన్ బిల్డింగ్స్ కానీ our expertise and creating prosperity for all stakeholders. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరూ హ్యాపీగా సంపదతో సృష్టించడం ఎలాగా?
ఇవి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. సో, వి డూ బిజినెస్ మెంటరింగ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫర్ రిజల్ట్స్ అండ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ for leaders and entrepreneurs, guest lectures to inspire leaders and from school to an multinational company. Thank you so much for being with me on this day, and you can also watch the recording later. Thank you so much, and wishing you a beautiful, loving, blissful, and doing అన్నది ఆర్డినరీ అండి. బీయింగ్ అన్నది ఎక్స్ట్రార్డినరీ. బీయింగ్ అనేది కమింగ్ ఫ్రమ్ ఇన్‌సైడ్ ఔట్. డూయింగ్ అన్నది ఔట్‌సైడ్ ఇన్. అందుకని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఎలాంటి వ్యక్తిగా తయారవ్వాలో ముందు ఆలోచించండి. టు డూ లిస్ట్ రాసుకునే ముందు పర్సన్, బీయింగ్ కరేజ్, బీయింగ్ బోల్డ్, బీయింగ్ కమిటెడ్. సో, ఎవ్రీథింగ్ comes from your inner being and practice a simple meditation which connects you to your inner self every day and which can connect to the universal intelligence and you can live beautiful, peaceful